ఫ్రెషర్స్ ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యారా? సో ఎగబడి చాలా పనులు చేస్తూ ఉంటారు ఆఫీస్లో. కానీ అప్రిసియేషన్ రాదు, రికగ్నైజేషన్ ఉండదు, కనీసము గుడ్ జాబ్ అని చెప్పేసి భుజం తట్టేవాడు కూడా ఎవడూ లేడు. కానీ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మీకన్నా తర్వాత జాయిన్ అయిన పర్సన్ తొందరగా అప్రిసియేషన్స్ వస్తాయి, ప్రమోషన్ లిస్ట్లో ఉంటారు, శాలరీ హైక్స్ ఉంటున్నాయి. అంతేకాకుండా మీకన్నా తొందరగా వాళ్ళు ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినది ఒక పాయింట్ ఉంటుంది. ఏంటి అంటే, ఈ 8 మిస్టేక్స్ మీరు చేయడం వల్ల, మిస్టేక్స్ అన్నకన్నా ఈ 8 పనులు మీరు చెయ్యకపోవడం వల్ల మీరు ఆ సక్సెస్ని టేస్ట్ అనేది చేయలేకపోతున్నారు. మీరు మీ కాలేజ్ నుంచి బయటకు వచ్చినా, మీ ఆఫీస్లో మీకు ట్రైనింగ్ ఇచ్చినా సరే, ఈ 8 సీక్రెట్ కోడ్స్ మీరు కార్పొరేట్ ఇండస్ట్రీలో పాటించాల్సినవి మీకు లైఫ్లో ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు నేను ఇచ్చే ఫస్ట్ది మీరు జాగ్రత్తగా వినండి. రూల్ నెంబర్ 1, మీ బాస్ని ఎప్పుడైనా సరే ఓవర్టేక్ చేసి వెళ్దాము అన్న థాట్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. నెవర్ అవుట్షైన్ యువర్ బాస్. మీ బాస్ కన్నా మీకు ఎక్కువ తెలుసు, మీరు ఎక్కువగా పనిచేస్తున్నారు, మీరు ఎక్కువ మంచి ప్రజెంటేషన్ ఇస్తారు, మీ వర్క్ ఎఫిషియన్సీ చాలా బాగుంది, అయినా సరే బాస్ కన్నా ముందుకు వెళ్ళే ప్రయత్నము, అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. ఆల్వేస్ కీప్ యువర్ బాస్ ఫ్రంట్. రూల్ నెంబర్ 1, గోల్డెన్ రూల్, ముందే చెప్తున్నాను. ఎందుకు అంటే, బాస్కి ఉన్న ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగో ఒక కొత్త ఎంప్లాయీ కావచ్చు, ఎంత టాలెంటెడ్ ఉన్నా సరే, బాస్ మీకు ఎప్పటి వరకు సపోర్ట్ చేస్తాడంటే ఆ బాస్ని మీరు ముందు పెట్టి ఆయన్ని ముందుకు తీసుకెళ్తూ, మీరు ఆయనతో పాటు ముందుకు వెళ్ళినన్ని రోజులు మాత్రమే ఆ బాస్ మీకు సపోర్ట్ చేస్తారు. ఒక్కసారి మీరు మీ టాలెంట్ చూపించడం కనుక స్టార్ట్ చేస్తే ద టఫ్ టైం గోనా స్టార్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక మీటింగ్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ ప్రజెంటేషన్లో మీరు ఆ ప్రజెంటేషన్ ఎంత మీ సొంతంగా మీ ఐడియాతోటి తయారు చేసి క్రియేటివ్గా పెట్టినా సరే, ఖచ్చితంగా ఈ వర్డ్ యూస్ చేయండి. విత్ ద సపోర్ట్ ఆఫ్ మై టీమ్ అండ్ గైడెన్స్ ఆఫ్ మై బాస్. దేర్ ఎండ్స్ బై, యూ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ, బాస్ గెట్స్ ఇంప్రెస్డ్. Though boss don't have anything to do with your presentation that you're presenting on that day, he gonna appreciate you like anything. ఇంకొకటి, మనలో చాలామంది చేస్తున్న మంచి మిస్టేక్స్ ఏంటో చెప్పనా. 1, పక్కన కలీగ్స్ తోటి బాస్లను తిడతాం. ఉట్టిగా తిట్టము, భయంకరంగా తిడతాం. రీజన్ ఏంటి అంటే, సింపుల్. మనకి నచ్చిన పనులు బాస్ ఎప్పుడైతే చేస్తున్నారో, మనకి నచ్చిన పనులు ఏవైతే నడుస్తున్నాయో దాన్ని హెసిటేట్ చేసుకుంటూ చేయడం కోసము మనము సింపుల్గా మన కలీగ్స్ తోటి, మన బాస్ని కావచ్చు, మన కో కలీగ్స్ని కావచ్చు, తిట్టడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక మేజర్ పాయింట్ ఏంటి అంటే, నెవర్ ఎవర్ క్రిటిసైజ్ ఎనీ వన్ ఇన్ ద ఆఫీస్ పబ్లిక్లీ. ఎవరినైనా సరే మీరు తిట్టాలి అనుకున్నారు అనుకోండి, మేక్ ష్యూర్ వాళ్ళని మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీ పర్సనల్ సర్కిల్లో మాత్రమే వాళ్ళని తిట్టండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితులను ఆఫీస్లో నోరు జారద్దు. వర్క్ ఎక్కువ ఉన్నా, మిమ్మల్ని టార్గెట్ చేసినా, ఇంకా ఏదైనా కానివ్వండి, సింపుల్గా ఒక చిన్న నవ్వుతోటి పక్కకి వెళ్ళి మీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుని మళ్ళీ రావాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే చిన్న అప్రిసియేషన్ ఇచ్చినా, చిన్న రికగ్నైజేషన్ ఇచ్చినా, చిన్న సపోర్ట్ చేసినా, ఆఫీస్ మొత్తం అందరి ముందు వాళ్ళ గురించి పొగడడం స్టార్ట్ చేయండి. బాస్, ఈ పాయింట్ మీ లైఫ్లో చాలా పెద్ద చేంజ్ తీసుకొస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యూ ఎ బెటర్ కెరియర్. అండ్ పాయింట్ నెంబర్ 3, అల్టిమేట్ రిలేషన్షిప్. ఈ బాండింగ్ అనేది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నిజంగా ఆ క్యాలిక్యులేషన్స్ అర్థం కావు. పాత కలీగ్స్ ఎవరైతే ఆఫీస్లో
2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి ఉంటారు. మీకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఆఫీస్ మొత్తం అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫీస్ బాయ్ సెక్యూరిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి టాప్ మేనేజర్ వరకు మీరు ఒక ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. హై టాలెంట్ మీకు ఉన్నా సరే రిలేషన్షిప్ ఎక్కడైతే వీక్ ఉంటుందో ఈ టాలెంట్ మీకు ఎందుకు పనికిరాదు. ఆ రిలేషన్షిప్ అనేది మీరు ఎంత పాజిటివ్గా వాళ్ళ దగ్గర నుంచి మెయింటైన్ చేస్తారో అంత బెటర్ రిజల్ట్స్ మీకు రావడం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంకొక వర్క్ కూడా చేయాలి. మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము అంటే మిమ్మల్ని మీరు వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేయడం కాదు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోవడాన్ని రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అంటారు. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్, న్యూ జాయినీస్, ఫస్ట్ టైం ఎంప్లాయీస్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ చెత్తంతా కూడా ఎప్పుడు ఆఫీస్ వాళ్ళ ముందు రివీల్ చేయకూడదు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే అది మీ ఆఫీస్ బయటనే దాన్ని చూపించుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఈ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అనేసి ఎందుకు అన్నాను అంటే మీకు ఇంకొక టీమ్ తోటి కావచ్చు, ఇంకొక మేనేజర్ తోటి కావచ్చు, మీ మేనేజర్ తోటి కావచ్చు, అతని మేనేజర్ తోటి కావచ్చు, మీ కలీగ్స్ తోటి కావచ్చు, మీ ఆఫీస్ బాయ్ తోటి కావచ్చు. ఎప్పుడైతే మీ రిలేషన్షిప్స్ బాగుంటాయో అప్పుడు అల్టిమేట్గా సపోర్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు అందరు కలిసి ఇచ్చే సపోర్ట్ తోటి మీ కెరియర్ అనేది ఎన్హాన్స్ అయ్యి గ్రో అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్? సో గైస్, రూల్ నెంబర్ 4, బీ ఏ సొల్యూషన్ ఇన్ ద కంపెనీ, నాట్ ద కంప్లైన్స్. మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు 99.95% మీ చుట్టూత ప్రతి క్షణం ఉంటారు. కానీ ఆ ప్రాబ్లం, ఇది నా ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పే వాళ్ళకన్నా దీన్ని ఇలా చేస్తే సొల్యూషన్ వస్తుంది అన్నది చెప్పే వాళ్ళకి మీకు ఆఫీస్లో రికగ్నైజేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ పాయింట్లో మీరు ఆలోచించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. పాయింట్ నెంబర్ 1, నెవర్ అవుట్షైన్ యువర్ బాస్. ఈ పాయింట్ ఇందులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మీ బాస్ మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మీ టీం మెంబర్స్ అందరికీ కలిసి చేసేటప్పుడు టీం మెంబర్స్ రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఇది మీరు మీ సొంతంగా చేసినా సరే టీం అని చెప్పండి. నెక్స్ట్, ఈ పర్టికులర్ ఐడియాని మీ బాస్కి చెప్పి ఆ బాస్ తోటి ప్రజెంట్ చేయించండి యాజ్ ఇస్ హిజ్ ఐడియా. దట్ యాక్చువల్లీ మేక్స్ ద డిఫరెన్స్. ఐమ్ టెలింగ్ యూ, దిస్ సొల్యూషన్ ప్యాటర్న్ ఇన్ ఎనీ ఫ్రెషర్ ఎంప్లాయీ ఈజ్ వెరీ లెస్. ఇది మీకు బయట ఎవరు చెప్పరు, కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ప్రతి సొల్యూషన్ని కూడా మీరు ఒక ప్రాపర్ యాంగిల్లో కనుక ప్రజెంట్ చేయగలిగితే అల్టిమేట్గా మీ ఆఫీస్ మొత్తం మీరు చెప్పినట్టే వింటుంది. అండర్స్టూడ్? రూల్ నెంబర్ 5, చిరాకు, ఫ్రస్ట్రేషన్, ఇంకా చెప్పాలి అంటే అవతలోనే లాగిపెట్టి కొట్టాలి అన్న థాట్లో ఉంటాము ఎప్పుడైతే we are not aligned to work in the system. జనరల్గా పక్కన వాళ్ళ పని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నా పక్కన ఆకాష్ అని చెప్పేసి ఒక కో ఎంప్లాయీ ఉన్నారు. అతను నాకు ప్రతిసారి నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి చెప్తాడు. ఈ ఆకాష్ ఎందుకు చెప్తాడు అన్నది నాకు క్లియర్ కట్గా తెలుసు. ఎందుకు అంటే ఆ రోజు అతను తొందరగా బయటికి వెళ్ళడం కోసము నాకు ఆ పర్టికులర్ టాస్క్ని ఇచ్చేసి అతను బయటకు వెళ్తాడు. నా సింపుల్గా దట్స్ నాట్ మై జాబ్ బడీ అని చెప్పడము నాకు ఎంత టైం పడుతుంది? ఐ నెవర్ సే దట్స్ నాట్ మై జాబ్. డిప్లొమాటిక్ రోల్ అనేది ఇక్కడ మీరు ప్లే చేయాలి. Sure, Akash, I would love to do that. Never say no to anyone. Always present it in such a way that you said no, but it's not no. Understood? Certainly, Akash, I would love to do that. And I would be requiring your presence to complete it in accurate way. So would you mind staying back with me for some time so that I can finish it off for you? చాకు పెట్టి కొట్టాం అయినా సరే వాళ్ళకి అర్థం కాదు. This is what never say no
ఇన్ ఏ కార్పొరేట్ వరల్డ్. అది బాస్ చెప్పనివ్వండి, మీ కలీగ్ చెప్పనివ్వండి, ఇంకెవరైనా చెప్పనివ్వండి, నెవర్ ఎవర్ సే నో టు యువర్ కంపెనీ పీపుల్. గాట్ ఇట్? ప్రతి ఆఫీస్లోనూ ప్రతి ఎంప్లాయీ, అది చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, ఆ 0.5% ఆర్ 1% ఎంప్లాయీస్ని పక్కన పెట్టి చెప్పేది ఏంటి అంటే, నెవర్ ఓవర్ షేర్ యువర్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ కలీగ్స్. బాస్ కలీగ్సే అవుతారు, దే ఆర్ నెవర్ బీన్ యువర్ ఫ్రెండ్స్. స్కూల్లోనూ కాలేజ్లోనూ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అనండి, ఒక వరకు యాక్సెప్టెడ్. కానీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫ్రెండ్స్ అవ్వరు, జన్మలో కాలేరు. అవసరానికి మీ పక్కన ఉన్నారు, అతని అవసరం ఏంటి, అతని జీతం, మీ అవసరం ఏంటి, మీ జీతం. మీరిద్దరు కలిసి ఒక దగ్గర పనిచేస్తున్నారు మనుషులు కాబట్టి ఒకరితో ఒకటి మాట్లాడుకోండి, కాఫీ తాగండి, సిగరెట్ తాగండి. ఆఫీస్లో ఇద్దరు కలిసి ఎన్నైనా మాట్లాడుకోండి, కానీ మీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా షేర్ చేయకండి. ఎగ్జాంపుల్, నా గర్ల్ ఫ్రెండ్ తోటి ఇది ప్రాబ్లం, మా ఇంట్లో ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, నా పర్సనల్ లైఫ్ ఇలా ఉంది, నా లైఫ్లో ఇది జరుగుతుంది, నేను ఇక్కడ ఇంత తీసుకున్నాను, వాడికి అంత ఇచ్చాను, ఈ ఆఫీస్లో వీళ్ళు నాతో ఇది చెప్పారు, నేను వీళ్ళకి ఇది చెప్పాను. ఈ సొల్లంతా కూడా మీరు ఆఫీస్లో పెట్టకండి. రీజన్ ఒకటే, ఎవ్వడూ కూడా ఆఫీస్లో ఫ్రెండ్ ఉండరు. నో వన్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్ ఇస్ జస్ట్ అన్ ఆఫీస్. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా బ్యాక్ ఫైర్ అవ్వడానికి మీకు ఎక్కువ టైం పట్టదు. మీరు ఎన్ని బెస్ట్ జాబ్స్ చేసినా అల్టిమేట్గా మీరు ఒక్క వర్డ్ నోరు జారితే అదే మీకు బ్యాక్ ఫైర్ అయ్యి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో బీ కేర్ఫుల్. నెవర్ ఎవర్ షేర్ ఆర్ ఓవర్ షేర్ యువర్ టోటల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎనీ వన్ ఇన్ ఆఫీస్. అండర్స్టూడ్? 99% సో కాల్డ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే కొత్తగా ఆఫీస్లో జాయిన్ అవుతారో దే డోంట్ నో హౌ టు రైట్ ఈమెయిల్స్. అది లీవ్ లెటర్ కావచ్చు, వర్క్ అప్డేట్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, ఇంకొక క్లయింట్కి మీరు కమ్యూనికేట్ చేసే మెసేజ్ కావచ్చు. ఆల్వేస్ కీప్ ఇట్ వెరీ వెరీ ప్రొఫెషనల్, ఇంక్లూడింగ్ కామా, ఫుల్ స్టాప్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. Now, why I'm saying this, you can utilize the AI tools to write an email these days, but earlier there's nothing such. People don't know how to speak English in a proper way. How can they write? They cannot communicate well. వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది ఈరోజు కూడా. సో మీరు రాసే మెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ డీటెయిల్గా రాయండి అండ్ క్లియర్ కట్గా మీరు కమ్యూనికేట్ చేద్దామనుకుంటుంది ప్రొఫెషనల్ వేలో దానికి కమ్యూనికేట్ చేయండి. గాట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్, మీ హెచ్ఆర్ మీరు ఒక రిక్వెస్ట్ పెట్టారు మీ హెచ్ఆర్కో లేదంటే మీ మేనేజర్కో, ఏమని, నాకు సో అండ్ సో డేటా కావాలి ఫర్ మేకింగ్ దిస్ పర్టికులర్ టాస్క్ అని చెప్పేసి ఒక మెయిల్ పంపించారు. 2 days అయింది, మీకు ఆ మెయిల్కి రివర్ట్ ఏం రాలేదు. ఐ హ్యావెంట్ రిసీవ్డ్ రివర్ట్ ఫర్ మై ప్రీవియస్ మెయిల్ విచ్ ఐ హ్యావ్ సెంట్, ప్లీజ్ సెండ్ ఇట్ ఇమీడియట్లీ అనేసి కూడా మీరు రాసి మెయిల్ కొడితే వెళ్ళిపోతుంది. ఐమ్ రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, చేంజ్ యువర్ వర్డ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే that the data which has been requested haven't received yet to me. I would like to check, is it possible to share the same with me by today end of the day? It will be very helpful for me to complete the work on time. I appreciate to receive the data at the earliest. అనేసి ఒక సింపుల్ మెయిల్ పెట్టాను. ఏమవుతుంది, అవతలోడిని కొట్టాము, అరే నువ్వు డేటా ఇవ్వలేదురా బాబు, నాకు జల్దీ పంపించి నేను పోతా, నా పని నేను చేసుకుంటాను, నన్ను ఎందుకు చావు కొడుతున్నావు అని చెప్పేసి మీరు అడుగుతారు. అదే క్వశ్చన్ని పాజిటివ్లో చెప్తే అవతలని కొట్టామా తిట్టామా గిచ్చామా కూడా అర్థం కాదు, కానీ డేటా అయితే వస్తుంది. సో ఆల్వేస్ మెయింటైన్ ద ఈమెయిల్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ వే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఎన్ ఈమెయిల్ విత్ FYI. Further information, PFA. Please find attachment.
ఇవన్నీ కూడా డిజిటల్ రికార్డ్స్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఎనీథింగ్ దట్ యూ కమ్యూనికేట్ ఓవర్ మెసేజ్, never ever communicate in a casual way with your boss, with your colleague, or with anyone in the office. The communication, whatever that you're gonna make on that, they're gonna actually screw up your happiness, and you'll not be having the balls to say your boss, fuck off. Do you understand? Gain your confidence on that. So, if you want to say, boss, just fuck off, then say this to your boss. Boss, I would love to finish it off as soon as possible. I request you to allow me some time and support me in completing this. I will be grateful to finish it off with your support. There ends again. Boss will not go home. Got it? And అర్థమైంది కదా అందరికీ? అల్టిమేట్ ద గోల్డెన్ పాయింట్, లాస్ట్ పాయింట్, 8th పాయింట్. ఈ పాయింట్, ఈ లాస్ట్ చెప్పిన 7 పాయింట్స్ అన్నీ కూడా ఈ పాయింట్ మీకు సపోర్ట్ చేస్తాయి. బీ రెడీ, బకల్ అప్ యువర్ షూ, wear your pants and get ready. అర్థం కాలేదా? ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఆల్వేస్ బీ ద ఫస్ట్ పర్సన్ టు సే దట్ ఐఎమ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ బాస్, hey mate, don't worry, I'm there for you. Acha, Nisha, you want to do it? Okay, I'll help you out. అరే క్రాంతి, టెన్షన్ ఎందుకు పడతాం, చలో ఇద్దరం కూర్చొని చేద్దాం. అరే శివ, మన టీం అందరం కలిసి చేసేసుకుందాం, డోంట్ వరీ ఆన్ దాట్. లేదు, ఎవరికైనా వచ్చింది, మిడ్ నైట్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, బీ అవైలబుల్, be ready, get yourself recognized for every small moment. ఇది పాయింట్ నెంబర్ 8. దీంట్లో ప్రతి పాయింట్ని మీరు డీటెయిల్గా చూడండి, ఒక్కసారి కూర్చుని మీరు వర్క్ చేసుకోండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ దీస్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ మూవింగ్ అప్ ఫర్ యూ. అండర్స్టూడ్? సో గైస్, ఇప్పుడు నేను చెప్పిన 8 పాయింట్స్ మీ లైఫ్లో, మీ స్కూల్లో, మీ కాలేజ్లో, మీ పేరెంట్స్, మీ కార్పొరేట్ కంపెనీస్, మీరు తీసుకున్న ట్రైనింగ్స్, ఏ బుక్లోనూ ఏ సిలబస్లోనూ ఉండనవి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేయాలంటే మీరు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు మీ ఫేస్లో ఉండాల్సింది ఒకటి స్మైల్. ఈ స్మైల్ అది ఎటున్నా సరే ఖచ్చితంగా మీకు పాజిటివ్నెస్ని ఇస్తుంది. అండ్ అక్కడ ఉన్న ఎంత గల్లీ సిచ్యువేషన్ ఉన్నా సరే నష్టం లేదు. బీ పాజిటివ్, యూ గోనా మేక్ అండ్ రూల్ ద వరల్డ్. సో గైస్, దిస్ ఇస్ ఫర్ మై what should I say? Fucking man, I could not even. That's all for now for today. And next important video toti I'll be coming back again. And moreover, let me tell you one thing guys, my videos have never been scripted with anyone. I don't have a script writer, I don't have a cameraman, I don't have an editor. That's the thing, I talk raw, and these raw talks are live to you very instantly. So all I say is, be careful while you're joining a corporate, and always make sure that you maintain good relationship with your team members and bosses. Communicate properly, maintain a proper relationship, and do not ever show your smartness in front of your boss. If your boss feels threat, you're out. This is my last statement. Thank you so much for listening till now, and if you like this, like, share and subscribe. ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అన్నది కమెంట్ చేయండి. కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఏం కావాలి అన్నా సరే నాకు మెసేజ్లో తెలపండి. ఆ పర్టికులర్ టాపిక్ మీద మంచి రీసెర్చ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.